ఓం గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయీశ్వరుని దివ్య పాదారవిందాలకు శతకోటి భక్తిపూర్వక నమస్కారములు సమర్పిస్తూ ఆత్మీయ సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన సేవాయోగములోని 10వ భాగం సేవా సాధనలో గల విశిష్టత, సేవ చేసేవారికి కావలసిన అర్హతలు అనే విషయాలను గురించి ఈ భాగంలో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక సాధన పేరుతో ఎందరెందరో ఎన్నో విధాలుగా తమ యొక్క సాధనలను కొనసాగిస్తున్నారు. కానీ ఎప్పుడూ ఒకే క్లాసులో కూర్చునే విద్యార్థుల వలె సాధనను మొదలుపెట్టిన స్థితిలోనే ఎంతకాలం గడిచినా ఉండిపోతున్నారు. ఎవరికి వారు అనుకునే సంగతే ఇది. ఈ సాధనలు అన్నిటిలోనూ ఎంతో త్వరితగతిలో మనకు దివ్యానందాన్ని, దివ్య అనుభూతిని కలిగించే సాధనను భగవాన్ బాబావారు మనకు అనుగ్రహిస్తున్నారు. కనుకనే అనేకమైన ఆశ్రమాలు తిరిగి, ఎందరెందరో గురువులను ఆశ్రయించి, ఎన్నెన్నో గ్రంథాలు చదివి, సాధనలు చేసి ప్రత్యక్ష అనుభూతిని పొందలేక నిరాశ చెందిన వారు చిట్ట చివరకు భగవాన్ బాబావారి సమక్షంలో తాము అంతవరకు సాధించలేని దివ్య జీవన ఫలాలను అనుభవిస్తున్నారు. ఈ రీతిగా సాధనలోని సారాన్ని గ్రహించిన డాక్టర్ జాన్ హిస్లాప్ ఇలా వ్రాస్తారు: సాయి పాదముల సన్నిధిలో నేను నేర్చుకున్న మరొక పాఠం ఉంది. నీవు దైవస్వరూపుడవు కావాలి. నీలోని దివ్యత్వాన్ని ప్రకటింప చేసుకోవాలి. దైవం ప్రేమస్వరూపుడు కనుక వెంటనే ఇప్పుడే నీవు ప్రేమస్వరూపుడవు కావాలి. నీ నిత్య జీవితంలో ప్రేమను అనుభవించు, వ్యక్తీకరించు. నిస్సంగత్వం, సమ్యక్ జ్ఞానం అనే 2 గట్ల నడుమ ప్రవహించేది కావాలి నీలోని ప్రేమవాహిని. కృప, జ్ఞానం, న్యాయం, నియతి, క్రమశిక్షణ, ధృతి మొదలైన దివ్య గుణాలను ప్రతిరోజు మనం సాయిలో సందర్శిస్తున్నాం కదా. కనుక అలాంటి దివ్య గుణాలనే నిత్యం నీ నిజ జీవితంలో ప్రతిబింబించు. సందేహించకు, నీవు అలా తప్పక చేయగలవు. అదే మనిషిలోని సమర్థత, దివ్యత్వం యొక్క లక్షణం. సింహంలో, తేలులో వాటి వాటి ప్రకృతిగత లక్షణాలుంటాయి. అవి మారలేవు. కానీ మనిషి మారగలడు, తనను తాను మార్చుకోగలడు. అదే మనిషిలో గల దివ్యశక్తి. సాయి ప్రబోధాలను ప్రతిరోజు నీ నిజ జీవితంలో ఆచరణలోకి తెచ్చే విధానం ఇదే. నీ నిత్య జీవితంలో కూడా సాయి కంటే అభిన్నంగా నీవు ఉండగలవు. ఆ విధానం ఇదే. ఈ రీతిగా డాక్టర్ జాన్ హిస్లాప్ వ్రాస్తారు. లౌకిక జీవితంలో ఆధ్యాత్మికమైన విలువలను, ప్రయోజనాలను, లక్ష్యాలను, అనుభూతులను ప్రోత్సహించుతూ వాటిని పెంపొందించటమే భగవాన్ చెప్పే సాధనలో గల ఆంతర్యం. ఈ సాధన మానవాళికి సేవ చేయటంలోనే ఉంది. అందుకు అనుగుణంగా మన దృక్పథాల్లోనే సేవాపరమైన మార్పు కలగాలి. ఈ సేవా దృష్టి ద్వారా మనకు భగవంతుని కృప పుష్కలంగా లభిస్తుంది. ప్రభుత్వం కోసం వారిచ్చే 500 రూపాయల కోసం 8 గంటలు సేవ చేసి ఎంత కష్టపడుతున్నారు. కానీ భగవంతుని అనుగ్రహానికి ఇంత అంత అని హద్దు లేదు. చేసినటువంటి దానికి అంతా మీ పేరున ఉన్న వాటా ఒక పెద్ద నిధి. ఆ బ్యాంకులో అనుగ్రహం అనే దాన్ని ప్రోగు చేస్తూ రావాలి. వ్యాపారంలో, ఉద్యోగంలో ధనం సంపాదించుతున్నట్లే న్యాయంగా జీవిస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు దీనికి మించిన ధనం మనకు ప్రాప్తిస్తుంది. ఇది తరగని ధనం. ఈ సాహసమును సంపాదించుకోవాలి కానీ తుచ్చమైన ఆస్తులు, తుచ్చమైన భోగభాగ్యాలు సంపాదించుకొని ఏమి లాభం? ఈ భోగాల నిండా రోగములు, ఈ సేవలన్నీ యోగములు. కనుక నేటి నుండి అయినా
హృదయ పరివర్తనము చేసుకుని మానసిక పరివర్తన ప్రధానమైన సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అంటారు భగవాన్ బాబా. ఈ విధమైన సేవా సాధనలో కావలసిన హృదయగత పరివర్తనం, మానసిక పరివర్తనాలను, వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకుందాం. సాధకుని వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తి అనే పదం నుంచి వ్యక్తిత్వం అనే పదం వస్తుంది. దివ్యత్వాన్ని కలిగి ఉన్నవాడు కనుకను, దైవాన్ని తనలో ప్రదర్శించేవాడు కనుకను వ్యక్తి అని పిలువబడతాడు. ఈ వ్యక్తిత్వానికి 3 దృక్కోణాలున్నాయి. 1, ఇతరులు తనను గూర్చి ఏమనుకుంటున్నది. 2, తనను గూర్చి తాను ఏమి అనుకుంటున్నది. 3, తాను స్వతహాగా ఏమై ఉన్నది. ఈ 3 దృక్కోణాలు ఒకటి కావాలి. లేకపోతే అది విచ్ఛిన్నమైన వ్యక్తిత్వం అవుతుంది. అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు. ఈ 3 దృక్కోణాలు ఒకటైతే అది ఇంటిగ్రల్ పర్సనాలిటీ అవుతుంది. దీన్నే నిజాయితీ అంటారు. వ్యక్తిత్వంలో నిజాయితీ లేకపోతే అది సాధనకు సహకరించదు. మన వైఫల్యాలకు, పతనాలకు, దుఃఖాలకు ఈ నిజాయితీ రాహిత్యమే మూల కారణం. గొప్ప పదవులలో ఉండవచ్చు, తక్కువ స్థాయి ఉద్యోగులు కావచ్చు, సమాజంలోని వ్యక్తులుగా అందరిలోనూ ఈ నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం ఉండాలి. సాయి సేవకుల్లో మొట్టమొదట కనిపించే అత్యంత ప్రతిభావంతము, ప్రభావయుతము అయినది ఈ వ్యక్తిత్వమే. దీన్నే పర్సనాలిటీ అన్నారు. పర్సనాలిటీ అంటే లావు, పొడవు, అందం, ఆకర్షణ కావు. సేవ చేసేవారికి కావలసిన అర్హతలు ఏమిటి? సేవా సాధన చేసేవారికి ఏమైనా అర్హతలు ఉంటాయా అని అడగవచ్చు. అవును, కనీసపు అర్హతలు ఉన్నాయి. మొట్టమొదటి అర్హత ఆధ్యాత్మికమైన అభిరుచి కలిగి ఉండటం. ఏ రుచి లేకపోతే ఎవ్వరూ ఏదీ చెయ్యరు. ఉప్పు అనేది శాకాలకు రుచిని ఇచ్చినట్లే ఆధ్యాత్మికమైన అభిరుచి సేవా సాధనకు విలువను పెంచుతుంది. సేవలో ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే అది యోగం కాదు. 2వ అర్హత సాధకుని సదాచార తత్పరత. సదాచారం అంటే మడికట్టుకు కూర్చోవటం కాదు. సంస్కృతిని ప్రతిబింబించే ఆచార వ్యవహారములే సదాచారములు. సంస్కృతి ఫలమైన సేవ సదాచారం ద్వారానే వ్యక్తమవుతుంది. భ్రష్టాచారులు, దురాచారులు స్వామి దివ్య ప్రభావం చేత సదాచార సంపన్నులై సమాజ సేవ రూపమైన సాధన చేస్తున్నారు ఈనాడు. 3వ అర్హత తన చుట్టూ ఉన్నవారిలో మంచి పేరు కలిగి ఉండటం. శ్రీ సత్యసాయి సేవా సంస్థల్లో సేవా సాధన చేసే వ్యక్తులను చూస్తే వారికి తోటివారిలో ఎంతో గౌరవం, ప్రేమ పాత్రత, మన్నన, ఆదరణలు ఉంటాయని గుర్తిస్తాం. నేను మంచివాణ్ణి అని ఎవరికి వారు అనుకుంటే చాలదు. లోకం అంగీకరించాలి మన మంచితనాన్ని. అప్పుడే మన సేవలను కూడా లోకం గ్రహిస్తుంది. పై 3 అర్హతలు ఉంటే చాలు. విద్య కానీ, అధికారం కానీ, ధనం కానీ, ఓటు కానీ అక్కరలేదు. ఈ 3 అర్హతలు ఉంటే ఏ సంస్థలో పేరున్నా లేకపోయినా సాయి అనే ఈ సంస్థలో మీ పేరు నిలుస్తుంది అంటారు భగవాన్ బాబా. పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో, పరిణతి చెందిన మనస్సుతో, పరివర్తనం చెందిన హృదయంతో చేసే సేవ ఎంత చిన్నదైనా పరమాత్ముని కృపను చూరగొనే యోగం అవుతుంది. వ్యక్తిత్వంలో పై పరిణామం లేకుండా చేసే సేవలకు, ఉత్తమ గుణగణాలతో చేసే సేవలకు గల తారతమ్యాన్ని స్వామి ఇలా వివరిస్తారు. సేవకు ప్రధానమైన గుణము దయ, వినయము, త్యాగము. ఇట్టి గుణములు కలిగిన వ్యక్తి మాత్రమే స్వార్థరహితమైన సేవలు సలిపి జగత్తుకు ఆదర్శాన్ని అందివ్వగలడు. అహంకారము, ఆడంబరము, అభిమానములలో ప్రవేశించిన వాడు సేవ చేయలేడు. అహంకారము వలన మూలతత్వాన్ని విమర్శిస్తారు. అభిమానము వలన పశుత్వాన్ని పొందుతాడు. అహంకారం, ఆడంబరం ఉన్నంత వరకు ఆత్మవిశ్వాసం కలుగదు. ఆత్మవిశ్వాసం లేనివారు, తనను తాను నమ్మలేనివాడు
సమాజానికి ఏ రీతిగా సేవ చేయగలడు? కనుక సేవలో పాల్గొనాలని ఉత్సాహపడేవాడు మొట్టమొదట తన అహంకారాన్ని నిర్మూలనం చేసుకోవాలి. ఆడంబరమైన వృత్తులకు సమాధి కట్టాలి. అభిమానాన్ని అవతలకు నెట్టాలి. అహంకారం పోయినప్పుడు వినయం ప్రాప్తిస్తుంది. వినయవంతుడే సమాజ సేవలో పాల్గొనటానికి అధికారి అవుతాడు. కనుక ప్రతి మానవుని అందున్న దివ్యశక్తి ఏకత్వమేనని గుర్తించి ఏకాత్మభావం కలుగునంత వరకు సేవకు అధికారి కాలేడు. ఈనాడు సేవా విధానము గుర్తించలేని వ్యక్తులు నాయకులు కావటం చేతనే లోకం అల్లకల్లోలాలకు ఆలవాలమైంది అంటారు భగవాన్ బాబా. భగవాన్ సత్యసాయి బాబా వారి భక్తులకు వారి వ్యక్తిత్వాలను వారి సేవా దృష్టిని గమనిస్తే ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త అయిన బెర్ట్రాండ్ రస్సెల్ న్యూ హోప్ ఫర్ ఏ చేంజింగ్ వరల్డ్లో చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. అజ్ఞాతంగా ఎవరి దృష్టిలోకి రాకుండా, ఎవరి గుర్తింపును కోరకుండా చాలా ఔదార్యంతో జీవితం గడిపే మహనీయులు ఈనాటి ప్రపంచంలో ఎందరో ఉంటారు. ఒకరి గుర్తింపు లేనంత మాత్రాన వారి జీవితాలు, కార్యక్రమాలు వృధా అయినట్లు వాళ్ళు భావించరు. వారి జీవితాలు చాలా ప్రశాంతంగా సాగుతూ ఉంటాయి. వారి ద్వారా వారికి గల సన్నిహితులు, మిత్రులు, బంధువులు ఎంతో వెలుగును, వికాసాన్ని పొందుతూ ఉంటారు. కానీ ఈ రోజులలో చాలామంది పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ పని చేస్తే నాకేమిటి లాభం, ఈ సేవ చేస్తే నన్నెవరు గుర్తిస్తారు అనే ధోరణిలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. తాము చేసే మంచి పనులకు గుర్తింపు లేదని కానీ, తమను గౌరవించలేదని కానీ నిరాశ చెందుతూ తాను చేయగలిగిన చిన్న చిన్న మంచి పనులు కూడా చేయలేకపోతున్నారు. ఈ రీతిగా నిరాశ, నిస్పృహలు చెందటం చాలా తప్పు. ఈనాడు మన మనుగడకు మానవ జాతి పట్ల ప్రేమ చూపించేవారు కావాలి, సానుభూతి పరులు కావాలి. సువిశాల దృక్పథంతో ఈనాటి వారు ముందుకు రావాలి. ఇన్ని సుగుణాలు మనలో ఉన్ననాడు మనం ఒంటరిగానైనా ఎంతైనా సాధించగలం, ఎంతైనా సేవ చేయగలం అని అంటారు బెర్ట్రాండ్ రస్సెల్ అనే ప్రఖ్యాత తత్వవేత్త. లోకం గుర్తింపు కోరకుండా లోకేశ్వరుని గుర్తింపు కొరకు నిస్వార్థ సేవలు చేసే సేవాయోగ సాధకులు భగవాన్ దివ్య ప్రభావ ఫలితంగా ఈనాడు దేశ దేశాలలోనూ అధికమవుతున్నారు. సేవా సాధన చేసేవారిలో కూడా తరతమ భేదాలుంటాయి. ముందుగా నామమాత్రపు సంఘ సేవకులు ఉంటారు. కొంతమంది సంఘ సేవకులమని భుజాన చీటీలు తగిలించుకునేవారు ఉంటారు. వీరు తమ స్వంత అడ్వర్టైజ్మెంట్ కోసం సేవకులము అన్నట్టు లేబుల్స్ పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత స్వార్థ నిమిత్తం సేవ చేసేవారు ఉంటారు. తమ స్వార్థం, అహం నెరవేరేటంత వరకు వీళ్ళు సేవలు చేస్తూ ఉంటారు. తమ స్వార్థం నెరవేరకపోతే ఆ సేవ జోలికే పోరు. మరికొందరు సంఘ సేవకులు ఉంటారు. వారు తమ స్వార్థం చూసుకుంటూనే పరార్థాన్ని, పరహితాన్ని ఆశిస్తూ ఉంటారు. ఉత్తమమైన సంఘ సేవకులు కేవలం పరమార్థ కోసం, పరార్థం కొరకే సేవలు చేస్తారు. వీరు లోకుల ప్రీతి కొరకు కాక లోకేశ్వరుని ప్రీతి కొరకు సేవలు చేస్తారు. ప్రజల ప్రీతి కొరకు కాక జగత్ప్రభువు ప్రీతి కొరకు సేవిస్తారు. వీరు చేసే సాధనే యోగం అవుతుంది. అదే సేవాయోగం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.